డీటెయిల్స్ చూస్తే తమిళనాడులోని సేలం జిల్లాలో ఘోర రహదారి ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు మినీ వ్యాన్ ను ఆ వెనుక వస్తున్న బైక్ ను బలంగా ఢీకొట్టింది. ఈ బీభత్సమైన ఘటనలో 11 నెలల పసికందు సహా 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 5గురు ఉండడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఆర్టీసీ బస్సు వేగంగా వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా దాని టైరు పేలిపోయింది. దీంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు ఎదురుగా వస్తున్న మినీ వ్యాన్ పైకి దూసుకెళ్లింది. అదే సమయంలో వ్యాన్ వెనుక బైక్ పై వస్తున్న తల్లి కూతుళ్లు కూడా ఈ ప్రమాద ధాటికి గురై ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకే కుటుంబంలో 5గురు సభ్యులు మరణించడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బస్సు టైరు పేలడమే ఈ పెను ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. తమిళనాడు ప్రభుత్వం ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధితులకు తక్షణ సాయం అందించాలని అధికారులను ఆదేశించింది. మితిమీరిన వేగం, వాహనాల నిర్వహణ లోపం వల్ల ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇక తమిళనాడులోని సేలం జిల్లాలో ఘోర రహదారి ప్రమాదం చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం అందుబాటులో ఉన్నారు. సలాం, తమిళనాడులో జరిగిన ఈ రహదారి ప్రమాదం 5గురు ప్రాణాలు కోల్పోయినట్టుగా కూడా తెలుస్తోంది. అంటే ఒకే కుటుంబానికి చెందిన 5గురు చనిపోవడం కూడా తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. అసలు ఈ ప్రమాదానికి గల కారణాలు ఏం చెప్తున్నారు? గుడ్ ఈవినింగ్ సుష్మా. ఇదైతే తమిళనాడులో శుక్రవారం అత్యంత విషాదకరమైనటువంటి విషయం ఏంటంటే ఒకే కుటుంబానికి 5 మంది నేనైతే కోయంబత్తూరు నుండి సేలం వెళ్తున్నటువంటి TNSTC బస్సులో మొత్తం వచ్చేసి 40 మంది ఉన్నారు. అయితే ఈ 40 మంది ఉత్తమ సోదపురం అక్కడ బస్సు అదుపులోకి ఈ క్రమంలో టెంపో గూడ్స్ వాహనంతో పాటు అదేవిధంగా అదే రహదారి గుండా వస్తున్నటువంటి బైక్ కూడా ఢీకొచ్చింది. అయితే ఆ తర్వాత ఈ 2 వాహనాలను ఢీకొచ్చినటువంటి బస్సు నేరుగా వెళ్ళి పెట్రోల్ బంక్ నిలిచిపోయినటువంటి దృశ్యాలు తాజాగా CCTV కెమెరాలు కూడా రికార్డ్ అయ్యాయి. ఆ విజువల్స్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే మొదటగా టెంపో గూడ్స్ ను ఏదైతే బస్సు ఢీకొందో ఆ టెంపో గూడ్స్ లో ఉన్నటువంటి 6 మంది ఏదైతే ఆ టెంపో గూడ్స్ లో ఉన్నటువంటి 6 మంది మృతి చెందారు. ఇందులో ఉన్నటువంటి ఒక 5 మంది వచ్చేసి ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం మరింత విచారంగా చెప్పవచ్చు. అయితే మరోవైపు బైక్ పై వెళ్తున్న మహిళతో పాటు ఆమెతో పాటు ఉన్నటువంటి ఓ బాబు కూడా మృతి చెందారు. మొత్తం ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందడంతో అక్కడికి చేరుకున్నటువంటి కుటుంబ సభ్యుల రోజులను మిన్నంటాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి స్వల్ప తయారైన వారిని వైద్యశాలకు. అయితే ఈ ఘటనపై పోలీసులు మొత్తం కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు. అయితే ఈ ప్రమాదం జరగడానికి గల కారణం ఏదైతే బస్సుపై నియంత్రణ కోల్పోయారా, అంటే స్పీడ్ ఎక్కువగా వచ్చారా, అదేవిధంగా ఇతర కారణాలు ఉన్నాయనే కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. అయితే మొత్తం మీద ఏదైతే 40 మంది ప్రయాణికులు బస్సు 2 వాహనాలు ఢీకొనడము, అదేవిధంగా ఈ ప్రమాదం 8 మంది మృతి చెందడంతో సేపు అక్కడ ఏదైతే ప్రమాదం జరిగిన ఘటన వద్ద భయానక. రైట్ సలాం, థ్యాంక్ యూ.
Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.